ఉదయకాలపు ప్రార్థన. మమ్మును మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను కాపాడినారు, మమ్మను పోషించి సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రమైన కార్యములు చేస్తూ మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను పూజించి కీర్తించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొనిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల పిన్నలను, పెద్దలను ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ముఖకాంతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక తేజస్సు గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములు ఎందంతటనున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలియుండి రక్షించు నీ సన్నిధి దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరిగిన హృదయం గల వారికి సమీపమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన మనసు గల వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులను యొద్దకు వచ్చెదరు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యొద్ద జీవపు ఊట కలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది గనక
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృప ఆకాశమునంటుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరులు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విమోచన గానములతో నన్ను ఆవరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన సంగతులు తెలియచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరణము నుండి నా ప్రాణమును తప్పించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాదములకు చోటు విశాలపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరుపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోటగల పట్టణంలోనికి నన్ను తోడుకొని పోవువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధము చెయ్య నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మను ఆరాధించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టంలో వ్యాధిలో బాధలో ఇరుకులో ఇబ్బందులలో కూడా మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించినారు. కాబట్టి మీరు వారిని ఎంతో హెచ్చించినారు దేవా. ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు. నీ బిడ్డల పట్ల గొప్ప మేలులు చేశారు. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మేము కూడా మీపైనే ఆధారపడుచుండగా మీ వైపే చూస్తుండగా మీకే మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను హెచ్చించండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. అయ్యా మమ్ములందరినీ పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి దేవా. మీ రక్షణ కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే తోడుగా ఉండండి దేవా. బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో సహాయం చేయండి దేవా. అయ్యా బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి అపవాది నుంచి
నుంచి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరే మాకు సంపూర్ణమైన సహాయం దయచేసే దేవుడవు తండ్రి. ఈ సమయాన మీ మీదనే ఆధారపడుచున్నాము దేవా, మీ వైపే చూస్తున్నాము తండ్రి. మాకు తోడుగా ఉండండి దేవా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా మీరు మాకు సహాయం చేయకపోతే, మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమి చెయ్యలేము దేవా, దేనిని సాధించలేము తండ్రి. ఈ దినమంతటి కొరకై ప్రతి విషయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి దేవా. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఎక్కడా సరైన జాబు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. ఎంత ప్రయత్నించినా ఎక్కడ ఏ జాబు దొరకడం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు, ఆశలు కోల్పోయిన స్థితిలో జీవిస్తున్నారు. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ఈ రకంగా బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి, వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకొని ఎంతో ప్రిపేర్ అవుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. కుటుంబానికి దూరంగా ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అట్టి వారి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డల ప్రయాసాన్ని కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అధికారులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. గవర్నమెంట్ జాబు నోటిఫికేషన్ వేసేలాగున మీరే అధికారులతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ఉద్యోగం చేసుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి దేవా. ఉద్యోగ స్థలంలో ఎదురయ్యే ప్రతి ఒత్తిడిని, సమస్యలను మీరు దూరపరచండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుండి, సహోద్యోగుల బాధల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పని భారాన్ని తగ్గించండి దేవా. బిడ్డల రాకపోకలు క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయ వాంఛను నెరవేర్చండి దేవా. అయ్యా మీ చిత్తమైతే బిడ్డలు ఆశిస్తున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి, బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నష్టాల నుంచి మీరే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీర్చే మార్గాన్ని మీరు చూపించండి దేవా. బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. దయచేసి మీరే వారి పట్ల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి. ఈనాడు దేవా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్నారు దేవా. అట్టి బహుమానాన్ని నీ బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడే భార్య
భార్యాభర్తలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. పిల్లల కొరకు రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు మింగుతూ టెస్టులు చేయించుకుంటున్నారు. ఎంతో ఆర్థికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డలకు చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, తల్లికి బిడ్డకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాలిచ్చే తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాద నుంచి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్ననాటి నుంచే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా, మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి. చదువులలో సహాయం చెయ్యండి. వ్యాపారాలను మీరు దీవించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. లోకం నుండి, పాపం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. చెడు వ్యసనాలకు బానిసలుగా అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు దయచేయండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా వృద్ధి పొందుకొనుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. నమ్మదగిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయండి ప్రవ్వా. అయ్యా, వారు ఆశిస్తున్నట్లుగా చక్కని భాగస్వామిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ విషయంలో యవ్వనస్తులు తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, విభేదాలను తొలగించండి దేవా. అయ్యా, విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. విడిపోయిన కుటుంబాలన్నీ తిరిగి కట్టబడిలాగున మీరే సహాయం చెయ్యండి. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి తల్లికి, తండ్రికి వారి కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీరే వారికి చక్కని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అను దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా సహాయం చెయ్యండి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట వినే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా. తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబం అంతా మీ సన్నిధిలో చేరి అయ్యా, మిమ్మల్ని స్తుతించే కుటుంబంగా సిద్ధపరచండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ సేవకులను, సేవకురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను సంపూర్ణంగా తొలగించండి. శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాడు దేవా, అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి, జబ్బులతోటి బిడ్డలు బాధపడుచుండగా ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్
క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి వారిని మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని, బాగు చేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పుట్టుకతోనే గుడ్డివారిగా, కుంటివారిగా, అంగవైకల్యంతో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారిలో ఉండే అంగవైకల్యాన్ని తొలగించండి దేవా. బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వస్త్రాలు లేక, నివాసం లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చండి. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతలన్నింటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని వారి కొరకు మొరపెడుతున్నాము దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయిన వారిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చెయ్యండి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. బిడ్డలు ఎక్కడ నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. జాబ్ చేస్తున్న వారిని కనికరించండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, వారి మధ్య మీరుండండి దేవా. వారి అక్కరలు, కొరతలు తీర్చండి. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పరిస్థితిని మీరు చక్కబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు కనికరించండి దేవా. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని, కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలని, ఇలా రకరకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి. వారి పనులలో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డల ప్రయత్నాలని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, కొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చెయ్యండి దేవా. వారి గాయములను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాధపరచబడు వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. వారి ఎడల న్యాయం చెయ్యండి దేవా. ఆకలిగొనిన వారికి ఆహారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మీరు తృప్తిపరచండి దేవా. బంధింపబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరే ఈ దినమున కాపాడండి దేవా.
దేవా. మీరే బిడ్డల్ని ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తిహీనులుగా ఎందరైతే ఉంటున్నారో మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. భక్తి గల వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు వెళ్తున్న ప్రతి మార్గమును కూడా మీరు సరళం చేయండి. వంకర మార్గములను మీరు తీసివేయండి దేవా. అయ్యా, అనీతిమంతులందరినీ నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, భయం లేని వారు, ఇష్టపూర్వకంగా పాపం చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు. అలాంటి వారిని మీరు మార్చండి దేవా. అయ్యా, ఎంతటి కార్యాన్నైనా చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు ప్రవ్వా. ఎంతో మందిని నష్టపరుస్తున్నారు, ఎంతో మందికి ఆటంకాలను కలిగిస్తున్నారు. దయచేసి అలాంటి భయం లేని వారిని మీరే మార్చండి దేవా. మారు మనసును దయచేయండి దయగల దేవా. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ మీకు మొరపెడుతుండగా, మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, మీరు మాత్రమే మా ప్రార్థనలకు జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో దేవా నాయన, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్ళాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. వీసా, పాస్పోర్ట్ సకాలంలో పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఫారెన్లో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అపాయం కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబంలో శాపాలు, పాపాలను బట్టి బాధపడుచున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, సంతోషకరమైన దినములు వారికి రావడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కాస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని మీరు ధైర్యపరచండి దేవా. వారి పనులంతట్లో తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి వారి బంధకాలను తెంపండి దేవా. అయ్యా, యజమానులకు మంచి మనసును దయచేయండి ప్రవ్వా. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి తిండి లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ఆహారం ఇచ్చి బిడ్డల్ని తృప్తిపరచండి దేవా. వారి కొరతలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి ప్రవ్వా. ఈ దినమున మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి. మీరే భరించండి. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మేమంతా మీ మాటలను ఆలకించే వారిమిగా, వినే వారిమిగా మా మనసులను మీరు మార్చండి. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీకు లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి. మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మల్ని ప్రశ్నించకుండా మమ్మను మీరు మార్చండి దేవా. మారు మనసు, మంచి హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చేయండి. ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, ఈ దినమున చెడు వార్తలు మా చెవిన పడకుండా సంతోషకరమైన వార్తలను మాకు అనుగ్రహించండి దేవా. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు మేము బాధపడకుండా
మనుషుల మీద ఆధారపడకుండా మిమ్మును సేవించే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మా ప్రతి కష్టం విషయమై, బాధ విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి పట్టుదలతో ప్రార్థించి గొప్ప జవాబును పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా చూపుల ద్వారా, మా తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము పాపం చేయకుండా మీ దృష్టికి నీతిమంతులంగా మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈ దినమున మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.